మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే, సార్ జగన్ గారి ఇన్సిడెంట్ అయింది కదా, దాని మీద ఒక వీడియో తీయండి అని చెప్పేసి రాశారు. రైట్. రీసెంట్గా జగన్ గారు పర్యటిస్తున్నటువంటి ఏపీ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ గారి పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి జగన్ గారి వెహికల్ కింద పడి చనిపోవడం జరిగింది. రైట్. సో జగన్ గారి పైన అలాగే అతని డ్రైవర్ పైన, అంటే డ్రైవర్ పైన అక్యూజ్డ్ 1, జగన్ గారి పైన అక్యూజ్డ్ 2 అని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది బిఎన్ఎస్లోని 105 సెక్షన్ కింద ఈ కేసును నమోదు చేశారు. 105 ఇది పాత ఐపీసీ సెక్షన్లలో కనుక చూసినట్టయితే 304 కిందకి వస్తుంది. సో మరి ఒకవేళ ఈ సెక్షన్ కింద శిక్ష పడితే, బిఎన్ఎస్ 105 కింద శిక్ష కనుక పడితే ఎన్ని రోజులు శిక్ష పడుతుంది చూసినట్టయితే, వాస్తవానికి దీన్ని హత్యా నేరంగా పరిగణించరు. హత్య అంటే మర్డర్గా దీన్ని భావించరు. కాకపోతే ఇక్కడ మరణం అనేది జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అని పిలుస్తాం అన్నమాట. రైట్. సో మరి ఎంతవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు, అంటే లైఫ్, లేదా 5 సంవత్సరాలకి తగ్గకుండా 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష అయినా విధించవచ్చు, లేదా సాధారణ జైలు శిక్ష కూడా విధించవచ్చు. వీటితో పాటుగా, అంటే ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో పాటుగా జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి ఈ కేసులో. ఇక్కడ మనకి 100 నుంచి 105 వరకు, బిఎన్ఎస్ 100 నుంచి 105 వరకు మనకి ఈ హత్యకు సంబంధించినవి చూపిస్తూ ఉంటాయి. దీంట్లో 101 అనేది మర్డర్ కింద చూపిస్తుంది అన్నమాట, హత్యగా చూపిస్తుంది.